అసలు నేను మాట్లాడాలనుకున్నది అంతా వీళ్ళందరూ మాట్లాడారు. మేము చాలా కష్టాలు దాటి చేసిన ఒక సినిమా అది. ఇప్పుడు కూడా చాలా కష్టాలు ఫేస్ చేస్తున్నాం. దయచేసి ఈ సినిమా చూడండి, సపోర్ట్ చేయండి. పరదా అంటే లైక్ ఈ మూవీకి ఈ టైటిల్ ఎందుకు చూస్ చేసుకున్నాం? సో అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. సో ఈ మూవీలో మేము ట్రైలర్ చూస్తే ఒక కల్చర్ కనిపిస్తుంది. అంటే పరదా తీయకుండా ఒక అమ్మాయి వేరే ప్లేస్కి వచ్చి ఆ పరదాతోనే ట్రావెల్ చేస్తుంది. సో అది మేము ట్రైలర్లో చూసాం. సో పరదాకి ఆ టైటిల్కి ఏంటి? సో మేజర్గా పరదా అంటే ఇప్పుడు మనం జనరల్గా వాడతాం కదా, ఇది అమ్మాయి సినిమాయే కాదు చెప్పాలంటే. ఇది ఒక ప్రతి వారిలోనూ ఒక పరదా ఉంటుంది కదండి. ఒక ప్రతి అబ్బాయిలోని అమ్మాయిలోని ప్రతి మనిషిలోని ఒక దాగు ఒక మనం అంటాం కదా, అరే పరదాల నుంచి బయటికి రారా, ఏదైనా చేయరా అని. సో ద మీనింగ్ అది. ఒక సినిమా చేయడం అనేది అంత ఈజీ విషయం కాదండి. అది కూడా ఒక అమ్మాయి అలా సినిమా చేసి ముందుకు రావడం అనేది అంటే చాలా మోసిందండి అను. అంటే లాస్ట్ 2.5 నుంచి ఒక కథను నమ్మి అమ్మాయి డ్రైవ్ చేసే విధానం, ఇప్పుడు పబ్లిసిటీలో ముందుకు రావడం, ఇదన్నీ చిన్న విషయం కాదు. అనుకుంటున్నాము ఎందుకంటే చాలా మీరు చెప్పినట్టు యూనిక్గా కనిపిస్తుంది ట్రైలర్ చూసినప్పుడు కూడా. యాక్చువల్లీ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ అనిపించేది మూవీ థియేటర్కి వెళ్ళి చూడాలి అని. థ్యాంక్ యూ అండి. సో ఆ ట్రైలర్ అయితే మాత్రం 100% అలాగే కష్టం అనేది లేదు అంటే అది ఎమోషనల్ సక్సెస్ తర్వాత 100% ఖచ్చితంగా మీరు థ్యాంక్ యూ జస్ట్ వెయిటింగ్ అండి. నెక్స్ట్ 1 వీక్లో ఉంది. 1 వీక్ ఎంత హార్డ్ వర్క్ చేశారు లైక్ ఈ మూవీ కోసం? నేను చేసిన ఫిజికల్ హార్డ్ వర్క్ కన్నా ఇమోషనల్ హార్డ్ వర్క్, మా అందరూ చేసిన ఇమోషనల్ హార్డ్ వర్క్ ఎక్కువ అండి. అది ఒక్క మాట అలా చెప్పాలి. సో ఒక సినిమా చేయడం అన్నది ఓకే, అది అవుతుంది, కానీ దాన్ని రిలీజ్ చేయడానికి ఉంది జర్నీ ఉంది కదా, అది చాలా కష్టం అండి. అది చెప్తే అర్థం కాదు. అది ఇట్స్ లైక్ ప్రూవింగ్ అ పాయింట్ టు ది ఆడియన్స్ దట్ ఒక అమ్మాయి వల్ల అది అవుతుంది అన్నది. దానిలో దెర్ విల్ బి సో మెనీ హర్డల్స్ దట్ యూ విల్ హ్యావ్ టు క్రాస్. యాక్చువల్గా అనుపమ అంటే పవర్ స్టార్ కదా, సో ట్రై చేస్తున్నారు. సో ఆల్రెడీ ప్రూవ్డ్ మీరు. సో హీరోయిన్స్ లో అనుపమ అంటే ఒక పవర్ స్టార్ అని అంతేం లేదండి. ఆ క్రేజ్ తో నేను ఖచ్చితంగా ఆడియన్స్ వచ్చి చూస్తారు అని నేను కోరుకుంటున్నాను. నచ్చితే చూడండి, ఐ మీన్ నచ్చితే మీరు ఫ్రెండ్స్కి అందరికీ చెప్పుకోండి. డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇట్స్ ఎమోషనల్ డ్రామా అండి అని చెప్పి చాలా సీరియస్ ఫిల్మ్ అయితే కాదు. అది చాలా ఇంటెన్సిటీ ఉన్న ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాము, కానీ అది చాలా ఒక ప్రీచిగా ఉండదు. ఎక్కడ మీకు అలా బోర్ కొట్టేది అలాంటి సీన్స్ ఉండవు. నేను చేశాను కాబట్టి చెప్పట్లేదు, ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి. నేను చాలా జడ్జ్మెంటల్ ఉంటాను నా సినిమాల గురించి. నేను చేసిన సినిమాలు సగం నచ్చదు, నేను క్రిటిసైజ్ చేస్తాను. అప్పుడు దీనిలో కూడా దీనిలో కూడా నేను అలా లైక్ ఓకే ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది అని అనుకుని చూసాను నేను సినిమా, కానీ నాకు ఏ ప్రాబ్లం కనిపించలేదు. అది చాలా తక్కువ. సో మీకు కూడా అలా అనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇది చాలా ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక చాలా స్పెషల్ ఫిల్మ్గా ఉండబోతుంది. ఇట్ విల్ బీ దేర్ లైక్ స్పోకెన్ అబౌట్ ఫర్ ఇయర్స్ అన్న ఫీలింగ్. అంటే ప్రతిసారి మీకు ఒరే గెటప్ ఇస్తే మీరు అలా బోర్ అవుతారు కదా అని డిఫరెంట్గా ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లంగావని చాలా ఇష్టం. నాకు ట్రెడిషనల్ గెటప్స్ అంటే చాలా ఇష్టం. ఐ ఫీల్ వెరీ వెరీ కంఫర్టబుల్ వెన్ ఐ వేర్ సంథింగ్ ట్రెడిషనల్. సో బిగినింగ్ నుంచి నేను ప్రవీణ్ గారు ఈ గెటప్ గురించి ఎలా చేయాలని వి కీప్ ఇమాజినింగ్. కానీ ఒకరోజు ఫోటో షూట్ చేశాక వీ డిసైడెడ్ ఓకే దర్ విల్ బి చాలా మైన్యూట్ డీటెయిల్స్ ఉంటుంది ఆ గెటప్లో. ఆ యూనిబ్రౌ నాకు న్యాచురల్గా ఇలా యూనిబ్రౌ ఉంటుంది, కానీ వేరే షూట్స్ మధ్యలో నేను అలా ఐ కాంట్ రీటైన్ ఇట్ దట్ వే. సో ఐ హ్యాడ్ టు థ్రెడ్. సో నేనే మేకప్ ఆర్టిస్ట్ ఇస్తున్నాను నాది. సో నేనే కూర్చొని ఐ ఓన్లీ యూస్ టు డ్రా ఇట్. అట్లా చిన్న డీటెయిల్స్ మీద ఫోకస్ చేసాము. అది మీకు అది రేపు సినిమా చూసినప్పుడు మీరు అది నోటీస్ చేస్తే మా అదృష్టం. అంతే. కో స్టార్స్ గురించి చెప్పండి. సంగీత గారు